హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్. భయ్యా మీ దగ్గరైతే క్రెడిట్ కార్డ్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదా! మరి ఆ క్రెడిట్ కార్డ్ యొక్క పేమెంట్ అనేది మీరు ఎలా చేస్తున్నారో ఇప్పుడైతే తెలుసుకుందాం. జనరల్‌గా చాలామంది ఏం చేస్తారంటే 2 రకాలుగా పేమెంట్ చేస్తారు. సో, ఫస్ట్ ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా క్రెడిట్ కార్డ్ బిల్ డేట్ అయితే ఉంటుంది కదా! ఆ డ్యూ డేట్‌కి వెళ్ళి ఆ రోజు మాత్రమే పే చేస్తారు. డైరెక్ట్‌గా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్‌లోంచి పేమెంట్ చేసేస్తారు. ఇంకోటి కొంతమంది పేటీఎమ్, క్రెడ్, గూగుల్ పే, ఫోన్‌పే ఇటువంటి లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా! చెక్ ఇటువంటి అప్లికేషన్స్ ద్వారా పే చేస్తుంటారు. మరి ఈ 2 పద్ధతులు కూడా మనం కరెక్ట్ పేమెంటే జేస్తున్నాం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ మనం ఎప్పుడైతే బ్యాంకు ద్వారా పేమెంట్ చేయకుండా, వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్ యూజ్ చేసుకొని పేమెంట్ చేస్తున్నామో, అక్కడ మనకి ప్రాబ్లమ్ ఫేస్ అవుతుంది. సో, వాళ్ళేం జేస్తారంటే, మనం చేసేటువంటి పేమెంట్ అనేది ఫస్ట్ ఆ అప్లికేషన్‌కి వెళ్తుంది. తద్వారా మళ్ళీ బ్యాంకుకు చేరుతుందనమాట. సో, ఈ ప్రాసెస్ కొద్దిగా డిలే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి చాలామంది అనుకోవచ్చు, డైరెక్ట్‌గా బ్యాంక్ నుంచి పేమెంట్ చేసుకోవచ్చు కదా! అని జెప్పి. ఇక్కడ ఇంకొక చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి మీరు గమనించారంటే నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 12 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ శాంపుల్‌గా కొన్ని మాత్రమే చూపిస్తున్నా. ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ నా దగ్గర ఆల్మోస్ట్ హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఐసీఐసీ, ఆర్‌బీఎల్ బ్యాంకు, కొటాక్ మహీంద్రా ఇలా నంబర్ ఆఫ్ కార్డ్స్ అయితే ఉన్నాయి భయ్యా. కానీ వీటి యొక్క బ్యాంక్ నుంచి మనం డైరెక్ట్‌గా పేమెంట్ చేసుకోవాలనుకుంటే ఈ అన్ని బ్యాంక్స్‌లో కూడా నాకు అకౌంట్స్ అయితే లేవు. సేవింగ్స్ అకౌంట్స్ లేవు. మరి పేమెంట్ చేసుకోవడం ఇబ్బంది కదా! నా దగ్గర హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అకౌంట్ ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్స్. ఇప్పుడు ఇది హెచ్‌డీఎఫ్‌సీ టాటా నియో క్రెడిట్ కార్డ్ ఉంది. దీని యొక్క పేమెంట్ బ్యాంక్ నుంచి చేసుకుంటా. వితిన్ సెకండ్స్‌లో నాకు అప్డేట్ అయిపోతుంది. మరి డ్యూ డేట్ రోజు పే చేసుకున్నా కూడా ప్రాబ్లమ్ ఉండదు. మరి నా దగ్గర ఇంకొక బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఉంది భయ్యా. అదే బజాజ్ ఫిన్సర్వ్ సంబంధించి టై అప్ చేసుకున్నటువంటి ఆర్‌బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. మరి నాకు ఇక్కడ ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో ఎటువంటి అకౌంట్ లేదు. మరి పేమెంట్ ఎలా చేసుకోవాలి? ఖచ్చితంగా థర్డ్ పార్టీ అప్లికేషన్ ద్వారానే చేసుకోవాలి కదా! సో, దీనికోసమే నేను ఒక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అయితే యూజ్ చేస్తున్నా. ఇప్పుడు నేను చెప్పుకున్నటువంటి అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లోకెల్లా నేను నా అన్ని క్రెడిట్ కార్డ్స్ కూడా ఇన్‌ఫాక్ట్ నేను డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్ నుంచే పేమెంట్ చేయకుండా ఒక అప్లికేషన్ యూజ్ చేసుకొని అన్ని పేమెంట్స్ అనేవి టైంకి పే చేస్తా. నా సిబిల్ స్కోర్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంతుందని చెప్పి. 800 దగ్గర వరకు నాకు సిబిల్ స్కోర్ ఉంది భయ్యా. ఇన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నా కూడా. దీనికి కారణం ఒకటే. నేను ఒక క్రెడిట్ అప్లికేషన్ ద్వారా మాత్రమే అన్ని పేమెంట్స్ చేస్తున్నాను. ఇన్‌ఫాక్ట్ నేను పేటీఎమ్, గూగుల్ పే, తర్వాత మోబిక్విక్, అలాగే ఈ చెక్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే టెస్ట్ చేశాను. కానీ నాకు క్రెడ్‌లో ఎంత ఫాస్ట్‌గా పేమెంట్స్ వస్తాయంటే పే చేసినటువంటి వితిన్ మినిట్స్ లోపలే ఖచ్చితంగా అక్కడ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. మెసేజ్ కూడా వచ్చేస్తుంది. అప్డేట్ కూడా చూపించేస్తుంది. మనకి లిమిట్ అనేది అక్కడ అప్డేట్ అయినట్టు. సో, ఇంత ఫాస్ట్ పేమెంట్ ఉంది. అలాగే మనకు క్యాష్ బ్యాక్ కూడా చాలా స్ట్రాంగ్‌గా వీళ్ళు ఇస్తున్నారు. ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టే నేను క్రెడిట్ అప్లికేషన్ అయితే స్ట్రాంగ్‌గా నమ్ముతున్నా. మరి క్రెడిట్ అప్లికేషన్‌లో మీకు పేమెంట్ ఎలా చేసుకోవాలి? అసలు క్రెడిట్ కార్డ్ ఎలా యాడ్ చేసుకోవాలి? మనకు ఎంతవరకు క్యాష్ బ్యాక్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు? ఏ ఆఫర్స్ ఉన్నాయి? ఇవన్నీ డీటెయిల్‌గా ఎప్పుడైతే మాట్లాడుకుందాం. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భయ్యా ముందుగా మనం క్రెడిట్ అప్లికేషన్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, దీనికోసం డిస్క్రిప్షన్‌లో ఈ అప్లికేషన్ సంబంధించి లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్‌గా మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. సో, డిస్క్రిప్షన్‌లో లింక్ ద్వారా మీరు ఎందుకు ఇన్‌స్టాల్ చేసుకోండి అని చెప్తున్నా అంటే, మీకొక ఫస్ట్ బిల్ పేమెంట్ చేస్తారు కదా! అప్పుడొక ₹250 వరకు బిల్‌లో మీకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీకు క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. కాబట్టి డిస్క్రిప్షన్‌లో లింక్ ద్వారానే ట్రై చేసుకోండి. ఫస్ట్ మీరు క్రెడిట్ కార్డ్ బిల్ పే చేసేటప్పుడు ఈ ఆప్షన్ అనేది మీకు వర్తిస్తుంది. ముందుగా మనం క్రెడిట్ అప్లికేషన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబరు, తర్వాత ఈమెయిల్ ఐడీ వీటి యొక్క ఓటీపీస్ తీసుకునేసి దీంట్లో లాగిన్ చేసుకోమని అడుగుతుంది. సో, ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ గమనించాలంటే స్కాన్ అండ్ పే ఆప్షన్ అయితే ఉంటుంది. మరి దీన్ని తీసుకునేసి మనం స్కాన్ చేసుకోవచ్చనమాట. అంటే మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఈ స్కాన్ అండ్ పే ఆప్షన్ కనబడుతుంది. మరి సెకండ్ ఆప్షన్ మనకు ఆ ప్రొఫైల్ కనబడుతుంది. ప్రొఫైల్‌లో ఇక్కడ చూసుకోవచ్చు. పే కాంటాక్ట్స్ అని, తర్వాత బిల్ పేమెంట్స్, రీచార్జ్ చేసుకోవచ్చు. సో, క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. ఇలా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఈ క్రెడిట్ అప్లికేషన్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసారంటే ఇది సీఆర్ఐఎఫ్ స్కోర్ భయ్యా. సో, సీఆర్ఐఎఫ్ స్కోర్ అనేది 711 అయితే నాకుంది ప్రెజెంటు. మనం అప్ టు డేట్ ఎవ్రీ మంత్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే రెంట్ వయా క్రెడిట్ కార్డ్. మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా ఏదైనా మీరు డబ్బులు బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ అప్లికేషన్ మనకు పనిచేస్తుంది. అలాగే దాంతో మనం కిందకి స్క్రోల్ చేసామంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకు కనబడతాయి. సో, ఇక్కడ మనం ప్లే చేసుకొని క్యాష్ బ్యాక్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మరి మనం చేసుకోవాల్సిన దీంట్లో ఏందంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ కనబడుతుంది. సో, దీన్ని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడ నుంచి మనం కార్డ్ యాక్టివేట్ చేసుకునేసి బిల్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో, మీరు గమనించారంటే చూడండి నా దగ్గర యెస్ బ్యాంకు, తర్వాత కొటాక్ బ్యాంకు, అలాగే ఐసీఐసీఐ, తర్వాత ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ చూసారా ఇలా యాక్సిస్ అన్ని బ్యాంక్స్ సంబంధించి నా దగ్గర ఏవేవైతే కార్డ్స్ ఉన్నాయో ప్రతి కార్డ్‌కి సంబంధించి ఇక్కడ నేను డీటెయిల్స్ ఆల్రెడీ యాడ్ చేశాను భయ్యా. సో, ఇక్కడి నుంచే నేను డైరెక్ట్‌గా పేమెంట్స్ అనేవి చేస్తూ ఉంటా. నా దగ్గర ఉన్నటువంటి ప్రతి కార్డు ఇందులో మనకు కనబడుతూ ఉంటుంది. సో, ఎంత పేమెంట్ చేసుకోవాలి, తర్వాత రీసెంట్ స్పెండ్స్ ఏంటి, ఇలా అన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి నేను పేమెంట్ ఎప్పుడు కూడా అప్ టు డేట్ చేస్తూ ఉంటాను. నాకు నోటిఫికేషన్స్ అనేవి
మొబైల్‌లో కూడా వస్తూ ఉంటాయి. అలాగే వాట్సాప్‌లో కానీ లేదంటే ఇక్కడే మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని మనం ఎంత పేమెంట్ చేసుకోవాలి చూడండి. ఇక్కడ టోటల్ డ్యూ అనేది 0 అయితే ఉంది. అంటే నా దగ్గర ఉన్నటువంటి అన్ని క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ నేను ఆన్ టైమ్ అయితే పే చేసేసాను. తర్వాత రీసెంట్ స్పెండ్స్ మనం ఎంత స్పెండ్ చేసాం. ఇది ఇంకా మనకి బిల్ అవ్వలేదు. ఈ స్పెండ్స్ అనమాట. తర్వాత మనకి కార్డ్ ఆఫర్స్. మనం దగ్గర ఉన్నటువంటి మొత్తం ఈ కార్డ్స్‌లో ఎన్ని ఆఫర్స్ ఉన్నాయి ఈ అప్లికేషన్ ద్వారా అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. టోటల్‌గా 305 ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో, దీన్ని క్లిక్ చేసామంటే ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, జొమాటో, అమెజాన్, మింత్రా ఇలా ఈ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో ఈ బ్రాండ్స్‌కి సంబంధించి ఆఫర్స్ అనేవి ఉంటాయి భయ్య. సో, ట్రెండింగ్‌లో ఏమేమి ఆఫర్స్ నడుస్తున్నాయి, అలాగే షాపింగ్ సంబంధించి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ట్రావెల్‌కి సంబంధించి, తర్వాత డైనింగు, వెల్‌నెస్, ఎంటర్‌టైన్‌మెంటు ఇలా భయ్య. ప్రతి దానికి సంబంధించి ఇక్కడ ఆఫర్స్ అనేవి వీళ్ళు ఎప్పటికప్పుడు రన్ చేస్తూ ఉంటారు. సో, మీకు నచ్చినటువంటి దాని మీద క్లిక్ చేసుకొని డీటెయిల్స్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ ఆఫర్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. సో, ఫ్లాట్ 6% క్యాష్ బ్యాక్ ఆన్ మింత్రా. సో, యాక్సిస్ బ్యాంక్ మీద మనకి 6% ఫ్లాట్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. సో, ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. మీరు గనుక పేమెంట్ చేసుకున్నా అంటే మింత్రాలో ఆ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని 6% వరకు మీకు క్యాష్ బ్యాక్ అనేది లభిస్తుంది. చూడండి. గివ్ టు 2% ఆఫర్ ఆన్ అమెజాన్ ఫ్రెష్. సో, అమెజాన్ ఫ్రెష్ ద్వారా మీరు ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేశామంటే 2% ఆఫర్ అనేది లభిస్తుంది భయ్య. సో, ఇలా మన దగ్గర ఉన్నటువంటి ప్రతి కార్డ్‌కి ఏదో ఒక ఆఫర్ అనేది ఎప్పటికప్పుడు వీళ్ళు రన్ చేస్తూనే ఉంటారు. అది పెద్ద ప్లాట్‌ఫార్మ్ అని చెప్పుకోవచ్చు. అదొక పెద్ద బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. మరి ముందుగా మనం కార్డ్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా పేమెంట్ చేయాలనేది ఇప్పుడు మీకు లైవ్‌లో అయితే చూపిస్తా. నా దగ్గర రీసెంట్‌గా ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అయితే వచ్చింది భయ్య. సో, ఇది లేటెస్ట్ కార్డ్ ఇది. ఇదైతే దీంట్లో చూపించట్లేదు. ఇప్పుడు దీన్ని యాడ్ చేద్దాం. ముందుగా ఇక్కడ మనకి యాడ్ కార్డ్ ఆప్షన్ కనబడుతుంది. సో, దీన్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ యువర్ క్రెడిట్ కార్డ్ నెంబర్ అలాగే నేమ్ ఆన్ కార్డ్ అని కనబడుతుంది. సో, క్రెడిట్ కార్డ్ నెంబర్ ముందుగా ఎంటర్ చేసేద్దాం. సో, డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేద్దాం. కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే చివరిగా మనకి ఎక్స్పైరీ డేట్ అయితే అడుగుతుంది. సో, దీన్ని కూడా ఎంటర్ చేసేద్దాం. ఎంటర్ చేసి సెక్యూర్ ఇన్‌స్టంట్‌లీ కనబడుతుంది భయ్య. సో, దాన్ని అయితే క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే మనకు ఒక రూపాయి అనేది ఇక్కడ మనకి క్రెడిట్ అయితే చేయడం జరుగుతుంది. సో, అదైతే ఇప్పుడు మనకి ప్రాసెస్ అవుతుంది. సో, అంతవరకు మనం వెయిట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్‌గా ఇంతకుముందు మనకి ₹1 అయితే ఉండేది. ఇప్పుడు మనకి ₹2 అయితే వీళ్ళు చేశారు. సో, వచ్చినటువంటి దాన్ని మనం ప్రాసెస్ చేయాలంటే ఓటీపీ వచ్చింది కదా! ఓటీపీని ఎంటర్ చేసేద్దాం. సబ్మిట్ మీద క్లిక్ చేశాను. మరి ఆ ₹2 అనేది మనకి ఇన్‌స్టంట్‌గా ప్రాసెస్ అయిపోతుంది. ఇప్పుడు మనకి కార్డ్ అనేది సెక్యూర్డ్ అయినట్టు. ఇది ఒక ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ భయ్య. ఏ కార్డ్ మనకి సెక్యూర్డ్ అవ్వాలన్నా కూడా ఇన్‌ఫాక్ట్ ₹1 లేదా ₹2 అనేది కట్ అవుతుంది. అది ఖచ్చితంగా బ్యాంక్ ప్రాసెస్. యువర్ కార్డ్ ఈజ్ రెడీ నౌ. మేక్ యువర్ పేమెంట్స్ నౌ అని చెప్పి కనబడుతుంది. పే లేటర్ మీద క్లిక్ చేశాను. మరి కిందకి స్క్రోల్ చేసామంటే ఇప్పుడు నేను యాడ్ చేసిన కార్డ్ అనేది ఖచ్చితంగా ఇక్కడైతే కనబడుతుంది. సో, అది భయ్య కార్డ్ మనకి. ఇప్పుడు మన పేరు ఇచ్చుకున్నాం కదా! పఠాన్ పే అని చెప్పి ఈ కార్డ్ అనమాట. సో, దీని మీద మనకి ప్రెజెంట్ 57 ఆఫర్స్ అయితే రన్ అవుతుంది. మరి దీన్ని క్లిక్ చేసామంటే ఏ ఆఫర్స్ ఈ కార్డ్ మీద రన్ అవుతున్నాయనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. చూడండి ఇవన్నీ కూడా కేటగిరీ వైస్ అయితే ఇచ్చారు. సో, గో ఐబీఓ తర్వాత మేక్ మై ట్రిప్ ఇలా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. వ్యూ ఆఫర్స్ మీద క్లిక్ చేసామంటే ఎస్‌బీ మీద ఏ కార్డ్స్ అయితే మనకున్నాయో అన్ని కార్డ్స్ మీద మనకి ఫ్లాట్ 10% ఆఫర్స్ అనేవి మాక్సిమం 7,500 అనేవి ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మీద రన్ అవుతున్నాయి. సో, మినిమమ్ ట్రాన్సాక్షన్ 15,000 చేయాలి. ఇలా మీరు కార్డ్ యాడ్ చేయగానే ఆటోమేటిక్‌గా ఆ కార్డ్‌కి సంబంధించినటువంటి ఆఫర్స్ కూడా తెలిసిపోతాయి. మరి కార్డ్ పేమెంట్ ఎలా చేసుకోవాలి? సో, సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు నా దగ్గర యెస్ బ్యాంక్ అయితే ఉంది. ఇక్కడ చూసామంటే రీసెంట్ స్పెండ్స్ అనేవి ₹1,399 అయితే ఉన్నాయి భయ్య. సో, కింద స్క్రోల్ చేసామంటే రీసెంట్ స్పెండ్స్ మనకి ఏ కార్డ్‌కి లేవు. ఆల్మోస్ట్ అన్ని కార్డ్స్‌లో కూడా మనం మొత్తం పేమెంట్ అయితే చేసేసాము. ఇక్కడ మనకి అమెజాన్ పే చేసే కార్డ్ మీద మనకి ₹2,500 ఉంది కదా! మరి దీనైతే ఒకసారి పే చేద్దాం. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇది బిల్ జనరేట్ అవ్వలేదు. అయినా కూడా నేను మీకు ఒకసారి పే చేసి చూపిస్తాను. సపోజ్ మీకు బిల్ జనరేట్ అయిందంటే ఇక్కడ ఫస్ట్‌లోనే చూపించేస్తుంది. టాప్‌లో మీకు ఏ కార్డ్ అయితే ప్రెజెంట్ బిల్ అయితే జనరేట్ అవుతుందో ఆ కార్డ్ ఇక్కడ చూపిస్తుంది. పే నౌ అని కనబడుతుందనమాట. సో, నేను శాంపుల్ కోసం మాత్రమే పే చేస్తున్నా కాబట్టి ఇక్కడ ఆల్రెడీ జనరేట్ కానీ బిల్ అయితే పే చేద్దాం. ముందుగా పే మోర్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా ఈ క్రెడిట్ కార్డ్ మీద మనకి ఎక్స్‌ట్రాగా ఎంతైతే బిల్ పే చేసుకోవాలో అదైతే కనబడుతుంది. ఇప్పుడు మనం అది అన్‌బిల్డ్ అమౌంట్ కాబట్టి మనమే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. 2005 ఇది మనకి పే చేసిన అమౌంట్. ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకి బిల్ అనేది ₹2,005 కదా! మరి ₹2,002 అయితే కనబడుతుంది. ఈ ₹3 అనేది మనకి క్రెడిట్ బ్యాలెన్స్ భయ్య. క్రెడిట్ బ్యాలెన్స్ అనేది మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ కానీ లేదంటే బిల్ కానీ జనరేట్ అయినప్పుడు దానికి పేమెంట్ చేశారనుకోండి అంటే యుటిలిటీ బిల్ పేమెంట్స్ కావచ్చు వాటిని పేమెంట్ చేశారంటే ఇక్కడ మనకి ఎక్స్‌ట్రాగా క్యాష్ బ్యాక్ వచ్చేది ఇదనమాట. ఈ క్యాష్ బ్యాక్ ద్వారా మనం కట్టేటువంటి బిల్‌లో డైరెక్ట్‌గా అమౌంట్ అనేది మనకు లెస్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనకి కొన్ని బ్యాంక్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ. ఆ బ్యాంక్స్ కూడా మీరు కావాలంటే యాడ్ కూడా చేసుకోవచ్చు. సో, నేను ఐసీఐసీఐ తర్వాత కర్ణాటక బ్యాంక్‌లో యాడ్ చేశాను. మనకు నచ్చిన బ్యాంక్ నుంచి పేమెంట్ అయితే చేసుకోవచ్చు. నేను పే ఇన్‌స్టంట్ మీద క్లిక్ చేస్తున్నా. మరొకసారి ఇది కంప్లీట్‌గా పే చేసే ముందు మీకు ఒకసారి ఫైనల్‌గా నా క్రెడిట్ కార్డ్ బిల్ అయితే చూపిస్తా. ఎందుకంటే ఆ ₹2,005 మనకి ఎగ్జాక్ట్‌గా మనకు ఔట్‌స్టాండింగ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడైతే నేను ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇందులో నా క్రెడిట్ కార్డ్ అనేది మీకు చూపిస్తా భయ్య. సో, క్రెడిట్ కార్డ్ సెక్షన్‌లో వెళ్ళగానే ఇది మన ఐసీఐసీఐ అమెజాన్ పే క్రెడిట్ కార్డు.
సో దీంట్లో అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూస్తున్నారా? మనకి టోటల్ క్రెడిట్ లిమిట్ 3,80,000, 3,77,995 రూపీస్ అయితే బ్యాలెన్స్ ఉంది. సో మనకి అవుట్ స్టాండింగ్ అనేది 2,005 రూపీస్ ఎగ్జాక్ట్‌గా ఉంది కదా! ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ బిల్ అయితే ఎగ్జాక్ట్‌గా పే చేసేద్దాం. సో మొత్తం పిన్ ఎంటర్ చేసేసి సబ్మిట్ అయితే చేసేస్తున్నా. మొత్తం ఈ పేమెంట్ అనేది ఇన్‌స్టాంట్‌గా క్రెడిట్ అయితే అయిపోతుంది. కంప్లీటింగ్ యువర్ పేమెంట్ చూసారా? మన బ్యాంక్ అకౌంట్ ద్వారా ఆల్రెడీ డెబిట్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా మనకి పేమెంట్ అయితే అయిపోయింది భయ్యా. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ అప్లికేషన్ వెళ్ళిన తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేస్తాను. బ్యాక్ వచ్చేసి అప్లికేషన్ క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఐమొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని మన క్రెడిట్ కార్డ్ బిల్ అనేది ఎగ్జాక్ట్‌గా మనకి ఇన్‌స్టంట్‌గా అప్రూవ్ అయిందో లేదో చూద్దాం. సో ఓపెన్ చేసి చూద్దాం భయ్యా. ఇప్పుడు మనకు అర్థమైపోతుంది. ఇన్‌స్టంట్‌గా మనకు అసలు వచ్చిందా లేదా అమౌంట్ అనేది. చూసారా? ఇంతకుముందే జస్ట్ మనం చూపించాను మీకు కరెంట్ అవుట్‌స్టాండింగ్ అమౌంట్ అనేది. సో ఎగ్జాక్ట్‌గా మనకి ఈ బిల్ అనేది ఇక్కడ వచ్చేసింది భయ్యా. 2,500 రూపీస్ ఇక్కడ వచ్చేసింది. సో లాస్ట్ 30 డేస్ అనేది ఇక్కడ మనం చూసామంటే ఎగ్జాక్ట్‌గా 2,005 రూపీస్ అనేది ఇన్‌స్టంట్‌గా మనకి పేమెంట్ అయితే అయిపోయింది. సో దాన్ని చూసుకునేసి మనకి ఏ డేట్‌న పేమెంట్ అయింది కూడా చెక్ చేసుకోవచ్చు. సో చూసారా? ఇన్‌స్టంట్‌గా జస్ట్ మనకి 1 మినిట్ కూడా టైం అయితే తీసుకోలేదు. ఇలా మనకి పేమెంట్ అయితే వచ్చేసింది. ఇంకా మనకి మెసేజ్ కూడా రాలేదు. ఈ 2,005 రూపీస్ దాంట్లో క్రెడిట్ అయిందని చెప్పి. అంత ఫాస్ట్‌గా క్రెడిట్ అయితే పనిచేస్తుంది. మరి ఈ పేమెంట్ చేసినందుకు గాను మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. సో విన్ క్యాష్ బ్యాక్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే ఇక్కడ మనకొక 5 స్పిన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇవి క్రెడిట్ కాయిన్స్ అనమాట. ఈ క్రెడిట్ కాయిన్స్ మనకి చాలా అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 12 లాక్స్ అయితే ఉన్నాయి. దీంట్లో 1000 కాయిన్స్ అనేవి ఒక్కొక్క దానికి కట్ అవుతాయి. సో స్పిన్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా మనకి ఈ స్పిన్‌కి సంబంధించి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి ఆఫర్ అనేది వస్తూ ఉంటుంది. ఒకసారి క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. సో ట్రై చేద్దాం ఎంత క్యాష్ బ్యాక్ వస్తుందో. సో వోచర్ అయితే వచ్చింది మనకి మింత్రాకి సంబంధించి. చూసారా? యూ వాన్ 3 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇన్‌స్టంట్‌గా 3 రూపీస్ అయితే వచ్చేసింది. ఈ పేమెంట్ చేసినందుకు గాను. మళ్ళీ స్పిన్ అయితే చేస్తున్నా. సో దీంట్లో కాయిన్స్ అయితే వస్తున్నాయి మనకి. సో ఫైనల్ స్పిన్ అయితే మిగిలి ఉంది. దీన్ని కూడా చేసేద్దాం. కాయిన్స్ వచ్చాయి. సో ఓవరాల్‌గా మనకి ఒక 3 రూపీస్ అయితే సేవింగ్ అయితే అయిపోయింది భయ్యా. ఇలా మనం క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేసుకునేసి ఇన్‌స్టంట్‌గా మనకి క్రెడిట్ అవ్వడమే కాదు, ఎంతో కొంత క్యాష్ బ్యాక్‌ని కూడా మనము ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ విషయం ఏందంటే మీరు క్యాష్ బ్యాక్ అలా చూడకండి భయ్యా. ఎందుకంటే క్యాష్ బ్యాక్ అనేది మీకు వచ్చినా రాకపోయినా కూడా మనం బిల్ పేమెంట్ చేసేటువంటి టైం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మనకి ఇన్‌స్టంట్‌గా సపోజ్ ఈరోజు జనవరి 4థ్ అనుకోండి. సో జనవరి 4థ్‌న మీకు లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. అదే రోజున మీరు బిల్ పేమెంట్ చేశారనుకోండి, కొన్ని అప్లికేషన్స్‌లో స్ట్రక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సపోజ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఎలా ఉంటుందంటే, నేను చాలా సార్లు చూసాను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్‌లో 1 ఆర్ 2 డేస్ ముందే మీరు బిల్ పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రిఫ్లెక్ట్ అవ్వడానికి కొద్దిగా టైం అయితే తీసుకుంటుందది. కాబట్టి ఈ క్రెడిట్ అప్లికేషన్‌లో మీరు ఇన్‌స్టంట్‌గా చేశారంటే వాళ్ళు ఎప్పుడు కూడా అదే డేట్‌న మీరు పేమెంట్ చేసినట్టు కన్సిడర్ చేస్తారు. లేదు వేరే అప్లికేషన్స్‌లో ఏమన్నా సెటిల్‌మెంట్ టైం అనేది ఎక్కువగా ఉందనుకోండి. సో ఎప్పుడైతే అమౌంట్ వాళ్ళకి క్రెడిట్ కార్డ్‌లోకి క్రెడిట్ అవుతుందో అప్పుడు వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అలా మళ్ళీ మీకు లేట్ పేమెంట్ చార్జెస్ కూడా పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి నేను క్రెడిట్ అప్లికేషన్‌నే స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తాను. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా! క్రెడిట్ అప్లికేషన్ ద్వారా మనం ఎలా బిల్ పేమెంట్ చేసుకోవాలి, ఎలా క్రెడిట్ కార్డ్‌ని యాడ్ చేసుకోవాలి, ఎలా క్యాష్ బ్యాక్ ఎర్న్ అవుతుంది, వచ్చిన క్యాష్ బ్యాక్ మళ్ళీ మనకి ఆటోమేటిక్‌గా ఎలా అప్లై అవుతుందని చెప్పి. సో ఇది ప్రాసెస్ అయితే మరి నేనైతే స్ట్రాంగ్‌గా రికమెండ్ అయితే చేస్తాను భయ్యా. ఇన్‌ఫాక్ట్ ఇదొక ప్రమోటెడ్ వీడియో కూడా ఏం కాదు. చాలా మందికి క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ సంబంధించి నంబర్ ఆఫ్ డౌట్స్ అయితే ఉన్నాయి. మరి ఎలా బిల్ పేమెంట్ చేయాలి భయ్యా అని చెప్పి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నా. మరి కావాలనుకున్న వాళ్ళు క్రెడిట్ అప్లికేషన్ మీరు ఫస్ట్ టైం మనకి యూజ్ చేయాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి చేసుకోండి. మీకు ఇన్‌స్టంట్‌గా 250 రూపీస్ ఫస్ట్ పేమెంట్ మీద వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో ఇది ఇవాల్టి వీడియో మీకు డెఫినిట్‌గా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటే వెంటనే ఆ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.